డైరీ ఫామ్లు ఫెయిల్ అవుతున్నాయి, డైరీ ఫామ్లు లాస్ అవుతున్నాయి, ఆవులను ఎందుకు కొంటారు అని చెప్పేసి మీరు ఎందుకు నెగిటివ్గా చెప్తారు చెప్పు. డైరీ ఫామ్లు ఎక్కడ ఫెయిల్ అవుతలేవు, డైరీ ఫామ్లు ఎక్కడ లాస్ అవుతలేవు. కొంతమందికి చేత కాక ఆవుల కాడ పని చేయడానికి ఇష్టం లేక వాళ్ళకు దమ్ము లేక ఆవులు నమ్ముకుంటారు, అంతేగాని ఎప్పుడు డైరీ ఫామ్ ఫెయిల్ కాదు. ఎందుకంటే ఆవులను నమ్ముకున్నాడు ఎప్పుడు ఫెయిల్ కాడు. అంతేగాని ఆవులు కొనుక్కొచ్చుకొని ఏదో పక్కింటోడు కొనుక్కుని కానీ చెప్పేసి నేను కొనుక్కొచ్చుకొని నేను వానికి నెలకు 30,000 40,000 బిల్లు అవుతున్నారా, నేను చేయలేనా, నాకు రాదా అని 3 రోజుల మురిపంతో కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నంత ఈజీ కాదు. డైరీ ఫామ్ ఎందుకు లాస్ అవుతాయండి? ఒకవేళ లాస్ అవుతుంది, ఎక్కడ లాస్ అవుతుంది అంటే పాల బిల్లు లాస్ అవుతుంది. మీరు లాస్ అవుతుంది అంటారు చూసిరా, ఫెయిల్ అవుతుంది అంటారు చూసినా, ఒక పాల బిల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, పాల బిల్ ఎందుకు పడతలేదని దాని గురించి నెగిటివ్గా మాట్లాడండి, దాని గురించి వీడియో లేండి. అంతేగాని ఎప్పుడు ఇంకోసారి డైరీ ఫామ్స్ లాస్ అయిపోతున్నాయి, డైరీ ఫామ్ పెట్టుకుంటే ఎత్తేస్తుర్రు, ఆవులు అమ్ముకుంటారు అంటే మా బాయ్ గారు నాకు తెలిసిన వరకు ఒక 70-80 ఆవులు కొనుక్కపోయారు, ఎవరు కూడా అమ్ముకోలేదు, ఉంచుకుర్రు. శాత కానోడే అమ్ముకుంటారు ఆవులని. మనకి బయటకు పోయి శాతం అయితే ఇప్పుడు బయట ఒక దావత్కి పోయింది అనుకో, అలా దావత్ కాడికి పోయి ఆడ బీర్ తాగాలి, మందు తాగాలి, ఆడ ఎంజాయ్ చేయాలి. బయటకు వచ్చి ఈ టైంకి వచ్చి దాని పెట్టి మనకి పెట్టడానికి శాతం అవుతుందా? కాదు. అప్పుడు ఏం చేస్తాడు, 2 రోజులకు ఆవు బక్క అవుతుంది, గుద్దలకు అయితే అమ్ముకుంటాడు. అవు లేకపోతే ఏదైనా దావత్కి పెళ్లికి పోయింది అనుకో, రాత్రి బీర్ తాగాలి, భరతలేక రాలి, చిల్లర దాకా వండాలి, మబ్బులు వచ్చి పాలు విడాలంటే మనకి శాతం అవుతుందా? శాత కాదు. ఆవులు మెయింటైన్ చేసేటోడు, డైరీని ఎప్పుడైనా వాడిని నమ్ముకున్నోడు ఏ పండుగకు పోయినా ఏ పెళ్లికి పోయినా ఆడ ఎంత తాగినా పర్ఫెక్ట్ టైంకి వచ్చి దాన పెట్టుకుంటాడు, పాలు పిండుకుంటాడు. వాడు మబ్బులో కూడా వాడు ఒకవేళ రాత్రి దావత్కి పోయినా ఆడ దావతి మబ్బుల దాకా వాడు అక్కడనే ఉండి తాగి తిని 4 గంటలకు వచ్చి బయట దాన పెట్టుకుంటాడు, పాలు పిండుకుంటాడు. ఆడు ఆవుల కాడ మెయింటైన్ చేసినాడు. డైరీ ఫామ్స్ లాస్ అవుతున్నాయి, డైరీ ఫామ్స్ ఎత్తేస్తారు, డైరీ ఫామ్స్ మొత్తం ఆవులు మొత్తం అయిపోయినాయి, ఆవుల పని అయిపోయింది, బర్రెలు కొనుక్కొచ్చుకోవాలని ఎందుకు ఇట్లా నెగిటివ్గా చేస్తారు నాయన? ఆవులు నమ్ముకుంటే అవి ఎప్పుడు మనల్ని మోసం చేయవు. వాటికి తగినంత నువ్వు దాన పెట్టు, వాటిని నువ్వు మంచిగా చూసుకో, నీకు ఎందుకు పాలు చేయాలి అవి? అంతేగాని ఇక పాలు లేవు. మీరు ఒకవేళ మీరు ఇట్లాంటి వీడియోలు చేస్తే పాల రేటు పడిపోయింది, ఒకటి మీద దాని రేటు పెరిగింది, 1,800 రూపాయల పైన ఉంది నీకు పత్తిపిండి చెక్క, వాటి మీద కొట్లాడరు గంత రేటు ఎందుకు అయిందని. ఒక పాల రేటు మొత్తం పడిపోయింది, వాటి మీద కొట్లాడరు ఎందుకు ఇంత అయిందని. అంతేగాని పాల రేటు అది ఆవుల పని అయిపోయింది, ఆవుల పని అయిందని నెగిటివ్ ఎవరు చేయకండి. మీకు దమ్ము ఉంటే ఆవులు కొనుక్కొచ్చుకోరు, దమ్ము మీకు వాటి దగ్గర చేశాత కాకపోతే కొనుక్కొచ్చుకొని వేస్ట్గా వాటిని ఉసురు తగ్గుతుంది మీకు.